రైతుల కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. గత 5 ఏళ్లలో ఏపీలో రైతులు పడిన కష్టాలు సామాన్యమైనవి కాదన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు బాకీ ఉన్న మొత్తంలో మిగిలిన 674.47 కోట్లను ఏలూరులో జరిగిన కార్యక్రమంలో నాదెళ్ల రైతులకు విడుదల చేశారు. కౌలు రైతులను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 5 కోట్లను పంచిపెట్టారని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరిలో 45 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. నేను గుర్తు చేస్తున్నా మీకు స్వామినాథన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా 2012లో ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. కౌలు రైతుని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌలు రైతుని మీరు తీర్మానం చేస్తే ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌలు రైతుకు అందాలనే ఆలోచనతో ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి కంపల్సరీగా 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఉండాలని, భూమి ఎవరి పేరు ఉందో వాళ్ళు దానికి సంతకాలు పెట్టాలని కొత్త నిబంధనలు తీసుకొస్తే కౌలు రైతుని దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి. మనకి కోనసీమలో 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. ఇక్కడ ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు సేకరించి రుణాలు ఇతర కార్యక్రమాలకి వాడేశారు. రైతాంగం కోసం కాదు, రైతు శ్రేయస్సు కోసం కాదు, ధాన్యం కొనుగోలు కోసం కాదు, సకాలంలో రైతులకు అందించాలనే భావన కాదు. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇంటర్నల్ గా మేము కూర్చుని ఏం చేద్దామని ఆలోచిస్తే 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అంటే గతంలో ఉన్న మంత్రులు ఏం చేశారో మీకు తెలుసు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వేరే పనే లేదు. వాళ్ళకి పని చేసిన వాళ్ళు లేరు. ఒక మంత్రి అయితే రైతులు ఎంత అవమానపరిచాడో మీ అందరికీ తెలుసు. ఆ రోజున్న పరిస్థితులు మార్చాలి, మీలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఆర్థిక ఇబ్బందులు చాలా విపరీతంగా కష్టాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నెల రోజుల్లోపే నిధులు మీకు చెల్లించాలని మేము ఒక ప్రయత్నం చేశాం. ఆ సమస్య గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని రైతులకు అందించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించి ఆయన సహకారంతో కూడా మొన్న జూలై 5వ తారీఖున మొట్టమొదటి విడతలో 1,000 కోట్ల రూపాయలు మేము ఆ రోజున రైతులందరికీ అందించగలిగాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 84,724 రైతుల్ని బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది. 1,674 కోట్లు. 84,000 మంది రైతులకి వీళ్ళు మాటిచ్చి తప్పారు, మోసం చేశారు. పంట పండించుకుని సకాలంలో ధాన్యం ప్రభుత్వానికి అందిస్తే కనీసం వాళ్ళు కష్టపడిన సొమ్ము కూడా చేతిలో రాకుండా రైతాంగానికి దయనీయమైన పరిస్థితి